ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరఫున సమస్యలపైన పోరాడాలని అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పడటం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటకు రానికుండా నీటి కూడా ఆనాడు దాడి కట్టేస్తుంది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ముఖ్యంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడి చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందర ఎలబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా, వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించాడు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ చేసి ఈరోజు ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. నో క్వశ్చన్స్. సాక్షి నో క్వశ్చన్స్. రైట్, అది మంత్రి నారా లోకేష్ చెబుతోంది. మరి ముఖ్యంగా ప్రజా పోరాటంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇంటి నుంచి బయటకు రాకుండా చేశారు, ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులకు సంబంధించి కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు, గన్నవరం ఆఫీస్ మీద దాడి చేశారు. ఈ నేపథ్యంలో యువగలం సభలోనే చెప్పాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఎవరైనా ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తే న్యాయపరంగా మేము ముందుకు వెళ్తాం, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి చర్యలకు దిగే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇంకా ఎవరి పేర్లైన అంశానికి సంబంధించి చర్చకు వస్తున్నాయా? వంశీని వదిలేది లేదంటూ లోకేష్ వార్నింగ్కి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? ఇక్కడ ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇటు మంత్రి నారా లోకేష్ రియాక్షన్ తర్వాత ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? వంశీకి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉందంటే పార్టీలో చర్చ జరుగుతోంది, ఆ తర్వాత ఏం జరగచ్చని? వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత మొదటిసారి మంత్రి నారా లోకేష్ అయితే స్పందించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరణ, అంటే వల్లభనేని వంశీని ఏదో రాజకీయ కక్షపూరితంగా ఉద్దేశపూర్వక అరెస్ట్ చేశామనే ప్రచారానికి సంబంధించిన విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒక దళితుడిని కిడ్నాప్ చేసి తన కేసు వాపస్ తీసుకునేలాగా వల్లభనేని వంశీ వ్యవహరించారు, ఒక కుట్ర చేశారనే కారణంతో నమోదైన కేసుల కారణంగానే వల్లభనేని అరెస్ట్ చేశామని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం నారా లోకేష్ చేశారు. అంతేకాదు రెడ్ బుక్ లో తాను ఎన్నికల గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గతంలో యువగల పాదయాత్రలో ప్రతి సభలో నేను తాను యువగా రెడ్ బుక్ లో ప్రతి ఒక్కరు పేరు చేస్తున్నాను, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తే వాళ్ళందరి పేరు రాసుకుంటున్నాను, వాళ్ళని అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం చట్టపరంగా మాత్రం చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటామని నేను ప్రతి యువగల సభలో చెప్పాను. అందులో భాగంగానే వల్లభనేని వంశీ ఒక దళితుడిని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసిన కేసులో మాత్రమే అరెస్ట్ చేశాం, కానీ ఎక్కడ రాజకీయ కక్షపూరితం కాదంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ రెడ్ బుక్ లో ఎవరైతే పేర్లు ఉన్నాయో, ఎవరైతే గత వైసీపీలో చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయని ఇండైరెక్ట్ గా మిగతా వాళ్ళు ఎవరైతే కొడాలి నాని, వంశీ, పేరు నాని, లేకపోతే అంబటి రాంబాబు, రోజా ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పకుండా ఇండైరెక్ట్ గా వాళ్ళకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేలాగానే లోకేష్ మాట్లాడారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అటు చంద్రబాబు గారు, లోకేష్ కానీ దీని మీద రియాక్ట్ అవ్వలేదు. కానీ మొదటిసారి లోకేష్ దీని మీద రియాక్ట్ అవ్వడం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. స్వయంగా ఆయనే ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి అంటూ ఆయన అక్కడ మీడియా ప్రతినిధులు కూడా అడగడం మనం చూసాము. ఖచ్చితంగా ఎందుకంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అందులో భాగంగానే
చట్టపరంగా ఎవరైతే తప్పు చేశారో, చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నామని ఇండైరెక్ట్ గా లోకేష్ చెప్పే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో కూడా ఎవరైతే గత హయాంలో చట్టానికి విరుద్ధంగా పనిచేశారో, అవినీతి చేశారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు ఉంటాయి. రాజకీయ కక్షలో భాగంగా కాదు, చట్టపరంగా చర్యలు ఉంటాయని ఇండైరెక్ట్ గా చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరికొన్ని